ఎన్టీఆర్ జిల్లా నందిగంలో ఎమ్మెల్యే సౌమ్య పర్యటించారు. తుఫాన్ ప్రభావంతో వర్షపు నీరు చేరిన చోట తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులతో చర్చించారు. నందిగం పట్టణంలో ఏర్పాటు చేసిన దేవినేని వెంకటరమణ కాలనీలో పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిని పలకరించారు. అక్కడ వారికి కల్పించిన సౌకర్యాలు పరిశీలించారు. వర్షం తగ్గే వరకు, తుఫాన్ ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని వారికి సూచించారు. నందిగాంలో కూడా మేము కానీ ఆఫీసర్స్ కానీ ఎక్కడికక్కడ అలర్ట్గా ఉన్నామండి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కొన్ని ఏరియాలు మేము పరిశీలించాము. అక్కడ చందాపురం వాక్ కానీ, ఇక్కడ రమణ కాలనీ వాక్ కానీ, ఇవన్నీ కూడా చూస్తే చాలా ఉధృతంగా ఉంది ప్రవాహం. మేము పదే పదే చెప్తున్నాం, ప్రజలు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మేము హెచ్చరిస్తున్నాం, అనవసరంగా బయటకు రావద్దు. ఇంకా ఇక్కడ కొంచెం తగ్గింది రాత్రి మీద. ఇక్కడ మేము రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా 3 ఏర్పాటు చేశాం టౌన్లో. జగ్జీవన్ రావు గారి బిల్డింగ్ ఒకటి, ఇక్కడ ఈ క్లినిక్ ఒకటి, హెల్త్ క్లినిక్ ఒకటి, అదేవిధంగా మన కేంద్రీయ విద్యాలయ అక్కడ స్కూల్ క్యాంపస్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 50 మందికి ఆశ్రయం ఇచ్చామండి. జగ్జీవన్ రావు గారి బిల్డింగ్లో 10 మంది ఉన్నారు. ప్రజలు కూడా తప్పకుండా అధికారులు ఏదైతే ఆదేశిస్తున్నారో అవి పాటించాల్సిన మేము కోరుతున్నాం. ఇక్కడ ఎవరైతే ఉన్నారో రీహాబిలిటేషన్ సెంటర్